ఓం నమో రామదూతాయ. సహజంగా మనము ప్రతి ఒక్కరము కూడా తాపత్రయం అనేటువంటి మాటను వాడుతూ ఉంటాము, వింటూ ఉంటాము. ప్రతి మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాలనే తాపత్రయం అంటారు. అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తాపము అంటే బాధ. ఈ తాపాలు 3 రకాలుగా ఉంటాయి. మనిషి ధనవంతుడైనా, పేదవాడైనా, రాజైనా, సాధారణ వ్యక్తి అయినా సరే ఈ 3 రకాల దుఃఖాలను ఏదో ఒక సమయంలో అనుభవించకుండా ఉండడు. అయితే వేదాంతం చెప్పేది ఏంటంటే పరమాత్మ చింతన, భక్తి, ధ్యానము, ధర్మాచరణ మనసుకి బలాన్ని ఇచ్చి ఈ దుఃఖాలని అధిగమించే శక్తిని మనకు పెంచుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక దుఃఖము ఒకటి. ఇది మన శరీరము, మనస్సు, బుద్ధి నుండి ఉత్పన్నమయ్యేటువంటి బాధ. దీనికి ఉదాహరణ ఏంటి అంటే జ్వరము, మధుమేహము అంటే ప్రస్తుత కాలంలో అందరికీ ఉన్నటువంటి షుగరు, రక్తపోటు అంటే బీపీ లాంటి వ్యాధులు, కోపము వల్ల ఆరోగ్యం పాడవడం, అసూయ వల్ల మనశ్శాంతి కోల్పోవడం, లోభము వల్ల నిద్ర లేకపోవడం, సోమరితనం వల్ల జీవితంలో వెనుకబడడం, కపటం వల్ల స్నేహితులను కోల్పోవడం, మద్యము, మత్తు పదార్థాల అలవాట్ల వల్ల కుటుంబ సమస్యలు రావడం, భయము, ఆందోళన, నిరాశ, అహంకారం వల్ల బంధాలు దెబ్బతినడం, అధిక కోరికల వల్ల అసంతృప్తి, మనలోనే పుట్టే బాధలు ఆధ్యాత్మికమైనటువంటి దుఃఖాలు అంటారు. రెండవది ఆధిభౌతిక దుఃఖము. ఇవి ఇతర జీవులు లేదా ప్రకృతిలోని భౌతిక కారణాల వల్ల కలిగే బాధలు. ఉదాహరణ పాము కాటు, కుక్క కరవడము, దోమల వల్ల వ్యాధులు రావడము, పంటలను పురుగులు నాశనం చేయడం, దొంగతనాలు, శత్రువుల వల్ల ఇబ్బందులు, రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, గాలి, నీరు, భూమి కాలుష్యం వల్ల కలిగే అనారోగ్యాలు, అడవి జంతువులతో దాడి, ఇతర జీవుల లేదా పంచభూతాలతో సంబంధం ఉన్నటువంటి బాధలు కలిగించడం ఆధిభౌతిక దుఃఖాలు అంటారు. మూడవది ఆది దైవిక దుఃఖాలు. మన నియంత్రణకు అతీతముగా జరిగే ప్రకృతి వైపరీత్యాలు లేదా విశాల ప్రకృతి శక్తులతో సంబంధించినటువంటి బాధలు. ఉదాహరణ ఏంటి అంటే అతివృష్టి, అనావృష్టి, తుఫాను, పిడుగుపాటు, భూకంపము, తీవ్రమైన ఎండలు, వడగళ్లవాన, ప్రకృతి విపత్తుల వల్ల ఆస్తి నష్టం కలగడం, మహమ్మారుల వంటి విస్తృత విపత్తులు, రైతులకి ప్రకృతి కారణంగా పంట నష్టం కలగడం, మనిషి నియంత్రణకు మించి ప్రకృతి సంఘటనల వల్లే కలిగే బాధలు ఆదిదైవిక దుఃఖాలు అంటారు. మరి పరమాత్మ చింతన ఎందుకు అవసరము అంటే పరమాత్మ చింతన అంటే కేవలం దేవుడి పేరు జపించడం మాత్రమే కాదు, ధర్మంగా జీవించడం, సత్యాన్ని అనుసరించడం, మనస్సును ప్రశాంతంగా ఉంచడం, కర్తవ్యాన్ని నిష్కామమైనటువంటి భావంతో చేయడం కూడా అందులో భాగమే. పరమాత్మ చింతన వల్ల మనస్సుకి ప్రశాంతత వస్తుంది, భయము తగ్గుతుంది, బాధలను తట్టుకునే ధైర్యం పెరుగుతుంది, కోపము, అసూయ, లోభం తగ్గుతాయి, సహనము, క్షమ, దయ వంటి సద్గుణాలు పెరుగుతాయి. కష్టకాలంలో ఆశను కోల్పోకుండా నిలబడగలుగుతాము. జీవితం పట్ల సమతాభావం ఏర్పడుతుంది. అర్థం పరమాత్మ చింతనతో అన్ని కష్టాలు పూర్తిగా లేకపోతాయని కాదు, వాటిని ఎదుర్కొనే అంతర్గత శక్తి, ధైర్యము, మనశ్శాంతి పెరుగుతాయని వేదాంతం బోధిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ ఏంటి అంటే 2 రైతులకి ఒకే విధముగా అనావృష్టి కలిగింది. మొదటి రైతు నిరాశలో కూర్చున్నాడు. రెండవ రైతు పరమాత్మపై విశ్వాసముతో ధైర్యంగా ప్రత్యామ్నాయ మార్గాలు వెతికి మళ్ళీ వ్యవసాయం ప్రారంభించాడు. ఇద్దరికీ కష్టం ఒకటే, కానీ దాన్ని ఎదుర్కొనే మనోబలం వేరు. పరమాత్మ చింతన ఆ మనోబలాన్ని మనకు పెంచుతుంది. ప్రతి మనిషి జీవితంలో ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవికము అనేటువంటి 3 రకాల దుఃఖాలు కూడా వస్తూ ఉంటాయి. వాటిని పూర్తిగా తప్పించుకోవడం ఎల్లప్పుడూ సాధ్యం కాదు. కానీ ధర్మాచరణ, భక్తి, ధ్యానము, పరమాత్మ చింతన, సత్కర్మల ద్వారా మనిషి అంతర్గత శాంతిని పొందగలుగుతాడు. ఆ శాంతి వల్ల ఏ కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మనకు కలుగుతుంది. ఇదే తాపత్రయాన్ని అధిగమించే వేదాంత బోధ యొక్క ప్రధానమైనటువంటి సందేశము అని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.